సార్ నాకు బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అండ్ షుగర్ ఉంది. కానీ నేను అవన్నీ టాబ్లెట్స్ ఏం వాడట్లే. ఓన్లీ బీపీ టాబ్లెట్ ఒక్కటే వాడుతున్నా అని చెప్పారు. మరి నేను అడిగా మిగతా టాబ్లెట్స్ ఎందుకు వాడట్లే అంటే, సార్ ఈ బీపీ వల్ల మా ఇంట్లో ఒకరికి పెరాలిసిస్ వచ్చింది. సో అందుకోసమే భయపడి నేను బీపీ టాబ్లెట్ ఒకటే వాడుతున్నా. ఈ షుగర్ గాని, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఏం వాడతలే అని చెప్పారు. అంటే ఈమెమనుకుంటున్నారంటే ఓన్లీ బీపీ వల్లనే పెరాలిసిస్ వస్తుంది అని అనుకుంటారు. అయితే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బీపీ వల్లనే కాకుండా షుగర్ కంట్రోల్‌లో లేకపోయినా ఈ బ్రెయిన్‌లో స్ట్రోక్ రావడం వల్ల ఇట్లా పెరాలిసిస్ అనేది వస్తుంది. అండ్ అదే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైనా కూడా పెరాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి థైరాయిడ్ వల్ల కూడా వస్తుందా అంటే డైరెక్ట్‌గా కాదు. ఇండైరెక్ట్ రిలేషన్. ఎలా అంటే థైరాయిడ్ ఎక్కువగా పెరిగినప్పుడు ఏమవుతుంది? ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయన్నమాట. సో ఇండైరెక్ట్‌గా కొలెస్ట్రాల్ వల్ల పెరాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే జస్ట్ బీపీ ఒకటే కాదు. బీపీ హై అయితేనే పెరాలిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అనుకోకండి. ఈ షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వీటి వల్ల కూడా ఈ పెరాలిసిస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.